నమస్తే, వెల్కమ్ టు లియో. పులివెందుల సోషల్ మీడియా పాలిటిక్స్ ఇప్పుడు గరంగా సాగుతున్నాయి. అయితే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వర్రా లీక్స్ మాత్రం ఇప్పుడు సంచలనం రేపాయి. అయితే ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ముందస్తు బెయిల్కి ఎవరు వెళ్తున్నారు, మొత్తానికి రాఘవరెడ్డి లీక్స్లో ఇంకెవరెవరు పేర్లు రాబోతున్నాయి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పులివెందుల పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు గరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్రా రవీంద్ర అరెస్ట్ అయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనకున్నటువంటి ఒక ఆందోళన అంతా కూడా బయటపడుతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. సో ఇదే విధంగా ఇప్పుడు ఒకవేళ రాఘవరెడ్డి అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి, రాఘవరెడ్డి లీక్స్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయని చెప్పి భయపడుతున్నాడు అంటే ఏం చెప్తారు? వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తోటి ఇప్పుడు కడప పులివెందుల చెప్పాలంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అక్కడ నిప్పుల మీద ఉన్నారు, భయంతో వణికిపోతున్నారు చెప్పాలంటే. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి ఏం చెప్పాడు, వర్రా రాఘవరెడ్డి రాసిచ్చిందే నేను సోషల్ మీడియాలో పెట్టాను, నా సొంత డైలాగ్స్ అందులో ఏమీ లేవు, నా సొంత మాటలు ఏమీ లేవు అన్నాడు ఆయన. అంటే వర్రా రాఘవరెడ్డికి ఎవరిచ్చారు అంటే ఇంకెవరిస్తారు? అవినాష్ రెడ్డి. అంటే అవినాష్ రెడ్డి ఇలాంటి స్క్రిప్ట్లు బాగా తయారు చేస్తాడా, అయితే అవినాష్ రెడ్డికి పోసాని రాసిచ్చాడా? పోసాని ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. మీకు తెలుసో లేదో, పోసాని వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే ఒక 10 నిమిషాలు అతనితోటి, అంటే గతంలో నేను మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడకుండా ఉండలేడు ఆయన. నిజంగా చాలా బాగా బూతులు మాట్లాడేవాడు. చాలా అతనితో మాట్లాడటం కష్టమయ్యేది ఒక కాలంలో. అందుకని నేను ఎందుకు ఆ లింక్ తీసుకొచ్చానంటే, ఒకవేళ పోసాని రాసిచ్చాడా, లేదా పోసాని అద్భుతంగా సంభాషణలు రాసేవాడు కదా. ఇప్పుడు ఒక మంచి సంభాషణ రచయిత, ఒక మంచి కథా రచయిత, ఒక మంచి నటుడుగా పేరు తెచ్చుకుని దురాశ ఫలితం ఇది, దురాశ దుఃఖానికి చేయటని ఈరోజు అతను కూడా లీగల్ నోటీసులు అందుకున్నాడు. అందుకని అక్కడ ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఏదైనా అవినాష్ రెడ్డి రాసిస్తే వీళ్ళందరూ ఆ స్క్రిప్ట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవాళ రాఘవరెడ్డి పట్టుబడితే, ఇప్పుడు నిన్న రాఘవరెడ్డి ఇంటికి వెళ్ళి, లింగాల మండలం అంబకపల్లిలో ఉండే రాఘవరెడ్డి ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసులు అంటించారు. ఇప్పుడు రాఘవరెడ్డి, మీరు చెప్పండి, ఇందాక అర్జున్ రెడ్డి, వివేక్, వీళ్ళ ముగ్గురు ఇండియాలో లేరా, ఆల్రెడీ పారిపోయారా, అందుకు అవినాష్ రెడ్డే హెల్ప్ చేశాడా? ఇప్పుడు ఇదొకటి కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎవరెవరి వల్ల థ్రెట్ వస్తుందో వాళ్ళందరినీ తప్పిస్తున్నాడు. వాళ్ళు ఇండియాలో ఉన్నారా పారిపోయారా అనే దానికి పారిపోయారనే మాట ఎక్కువ వినిపిస్తుంది. లేదు యలహంక ప్యాలెస్లో దాచిపెట్టారా జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఎందుకంటే వీళ్ళు నోరు విప్పితే, ముఖ్యంగా రాఘవరెడ్డి నోరు విప్పితే వివేకానంద రెడ్డి హత్య గురించి బయటకు వస్తాయి నిజాలు. వివేకానంద రెడ్డి హత్య నిజాలు బయటకు వస్తే ఫస్ట్ ఇరుక్కునేది అవినాష్ రెడ్డి, నెక్స్ట్ భారతీరెడ్డి, ఆ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను సునీత వెళ్ళి కలిసింది పులివెందుల్లో. ఇప్పుడు సునీత ఆల్సో, అంటే వాళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేనికోసం, మా మీద నిందలు పడ్డాయి ఒకటి, రెండోది సోషల్ మీడియాలో మమ్మల్ని ఇలా ఆడుకున్నారు 2, మూడోది నా తండ్రి హత్య గురించి ఇంకా తేలలేదు, 5.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, ఫస్ట్ మాట్లాడాల్సింది బాబాయ్ హత్య గురించి. ఎందుకు తను ఫెయిల్ అయ్యాడు బాబాయ్ హత్య కేసు ఛేదించడంలో, అది ముందు చెప్పాలి ఆయన. నా చేతకాంతనం వల్ల నేను చేయలేకపోయాను, ఇందులో అవినాష్ రెడ్డి ఉన్నాడు, నా భార్య ఉంది ఇరుక్కుని, అందుకని నేను నోరు వెప్పలేకపోయానని చెప్తే గొడవ లేదు కదా. ఇప్పుడు ఆయనని నిజాలు మాట్లాడతాడు కదా, సత్యహరిశ్చంద్రుడు కదా. ఎప్పుడు కూడా మీ జగన్ అనేవాడు అన్నీ నిజాలే చెప్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, అది కదా ఆయన కాన్సెప్ట్. అది క్యాప్షన్ ఏమో కూడా మనకు తెలియదు. సో అందుకని ఇవాళ కనుక రాఘవరెడ్డి దొరికితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఇరుక్కుంటాడండి, అందులో సందేహమే లేదు మీకు. అయితే ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసే కాకుండా చాలా రకాలైనటువంటి కేసులు బయటపడబోతున్నాయని చెప్పేసి అయితే ఒక ఆందోళన అయితే నెలకొనింది ఏదైతే పులివెందుల రాజకీయాల్లో. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసే కాకుండా విజయమ్మ మీద ఒక భారీ కుట్ర జరిగింది. ఆ కుట్రకు కూడా సంబంధించి ఇప్పుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయితే మటుకు ఖచ్చితంగా బయటపడతాయని చెప్పేసి జగన్ కూడా ఒక టెన్షన్ పడుతున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అంటే మొన్న మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు కదా, మా అమ్మని నేను చంపుకుంటానా అన్నాడు కదా, మా అమ్మ విజయమ్మని నేను చంపుకుంటానా, ఇది ఫస్ట్ డైలాగ్. తర్వాత విజయమ్మ 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 అని 3 సార్లు అన్నారు. అక్కడ మా అమ్మ అనే పదం వాడలేదు ఆయన.
మనం గమనిస్తే ప్రెస్ మీట్లో. మరి నువ్వు దానికెందుకు వెంటనే స్పందించవు? ఎందుకు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి స్పందించలేదు? ఇప్పుడు నీ తల్లి విషయంలో నువ్వు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నావు. ఈ న్యూస్ రాగనేది కారు టైర్లు పేలిపోవడం. ఇప్పుడు ఎన్ని కుట్రలు జరిగాయో ఎవరికి తెలియదండి. మనకు తెలిసినది కారు ఒకటే, కానీ అంతర్గతంగా ఏం జరిగాయి, అసలు విజయమ్మ మీద వీళ్ళు ఏ రకంగా దాడి చేశారు. ఎందుకంటే కొడుకు తల్లిని కొట్టాడు అనే వార్త బయటకు వచ్చింది కదా, వచ్చాకే కదా విజయమ్మ గారు బయటకు వచ్చారు, ఆవిడ బాధపడి అమెరికా వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలిసిన అంశం. అది అంటే తల్లిని నువ్వు అవసరానికి వాడుకుంటావు. ఇప్పుడు నీకు అవసరమైంది మన లెటర్ రాయించావు, అవసరమైంది మన ఒక వీడియో రిలీజ్ చేయించావు. అంటే నువ్వు ఏ రకంగా థ్రెట్ చేస్తున్నావు ఆవిడ్ని, ఏ రకంగా నువ్వు భయపెట్టి నీ అవసరానికి, అంటే ఆ సంఘటనను బట్టి అప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నీకు వాళ్ళు అవసరమవుతున్నారు. ఇప్పుడు షర్మిల లొంగలేదు కాబట్టి నువ్వు షర్మిల మీద సోషల్ మీడియాలో రివెంజ్ తీసుకుంటున్నావు. బట్ తల్లి విషయంలో ఆవిడ అప్పుడప్పుడు నీకు లొంగుతోంది కాబట్టి నువ్వు ఎక్కువగా తల్లి గురించి మాట్లాడలే. మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు కూడా ఇంకా షర్మిల మీద సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది ఆవిడ మీద హననం. అందుకని ఇవాళ సోషల్ మీడియా అనేది ఎవరైతే వాడుతున్నా, అంటే వైసీపీ వాళ్ళు మనం మాట్లాడిన సోషల్ మీడియా వాడకూడదని మనం చెప్పట్లా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పని చేస్తున్న వాళ్ళు 10,000కి పనిచేస్తున్నారో, 13,000కి పనిచేస్తున్నారో, 15,000కి పనిచేస్తున్నారో, కొంతమంది ఇంకా ఎక్కువ జీతాలకు కూడా పనిచేస్తున్నారు, చేయట్లేదు అంటల్లా. కానీ ఎందుకు మీరు ఇట్లా దిగజారిపోతున్నారు? హూఎవర్ ఇట్ ఈస్, ఎందుకు దిగజారిపోతున్నారని ఎందుకు అడుగుతున్నా అంటే మీ ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులు ఉంటారుగా, మీ అమ్మగారు ఒప్పుకుంటారు అట్లాగా. నా కొడుకు ఇట్లాంటి చోట పనిచేస్తున్నాడు, ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఈ రకమైన డబ్బు తెచ్చి నాకు తిండి పెడుతున్నాడు అంటే ఏ తల్లైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఏ అక్క చెల్లెలైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏ భార్య అయినా యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకంటేనండి నా కుటుంబం లేకుండా నేను పరాయి కుటుంబాన్ని నేను అంటున్నాను అంటే అసలు నేను దానికి అనర్హుణ్ణి. ఇప్పుడు మనం సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరికైనా మనం చెప్పేది ఒకటే, భాష మనం వాడడంలో ఉంటుంది. భాషని మనం పదునుగా వాడాలి, కానీ పక్కదారి పట్టించేలాగా మాట్లాడకూడదు. ఇవాళ సోషల్ మీడియా మీరు వాడండి, మంచి మంచి పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనడంలో కూడా అందంగా అనొచ్చు, తిట్టడంలో కూడా అందంగా తిట్టచ్చు, మర్యాద ఇస్తూ తిట్టచ్చు. అసలు మనం కావ్యాలు చదువుకుంటే మనకి తిట్టడం కూడా ఎలా తిట్టచ్చు అందులో ఉంటుంది. అసలు సత్యభామ భలే అందంగా తిడుతుందండి కృష్ణుణ్ణి. అది నేను అనేది ఏంటంటే మీరు సోషల్ మీడియా ఒక వేదికను చేసుకుని ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు? ఈ దిగజారిపోవటం వల్ల ఈరోజు ఇన్ని రకాలుగా పోలీసులు ఈరోజు సోషల్ మీడియా మీద వెంటపడాల్సి వస్తుంది, ఈరోజు పోలీసులు వైసీపీ వాళ్ళు వెంటపడాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే పని పాటు లేకుండా అయిపోయింది. అయితే ఈ విషయంలో చూసుకుంటే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడంలో తీగలాగితే దొంగ కదులుతుందా అంటే ఏమంటారు? అసలు సందేహం లేదండి. మీరు ఎవరిని పట్టుకున్నా వైసీపీ వాళ్ళని, మీరు ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా వాళ్ళు ఫస్ట్ నిజాలు ఒప్పేసుకుంటున్నారు. మీరు గమనించండి, ఈవెన్ బోర్గడ్డ తర్వాత ఏ థ్రెట్ వస్తుందో మనకు తెలియట్లా. ఇప్పుడు బోర్గడ్డకి ఫస్ట్ ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాక మరి జైలుకి ఎవరు వచ్చారో అంటే ఇంకా ఉన్నారు కదా వైసీపీకి కొమ్ము కాసే పోలీసులు, మరి ఏ స్లిప్పులు తెచ్చిస్తున్నారో మాట మారుస్తున్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోవాలి, సందర్భాన్ని బట్టి అవన్నీ కూడా బయటకు తీయాలి తప్ప ముందు లీక్ చేయకూడదు, ఎవరు ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు. అందుకని ఎవరిని మీరు పట్టుకున్నా మొత్తం జగన్మోహన్ రెడ్డి హిస్టరీ కావచ్చు, లేదు అవినాష్ రెడ్డి హిస్టరీ కావచ్చు, లేదు భారతీరెడ్డి కావచ్చు, మొత్తం బయటకు వస్తాయండి. సజ్జల గురించి కూడా ఇక్కడ ఎవడు ఎక్సెప్షన్ లేదు. సో మొత్తానికి రాఘవరెడ్డి ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అంటే ఏం చెప్తారు? త్వరలో అవుతాడండి. ఇప్పుడు రాఘవరెడ్డి దొరికితే ఇంకా అవినాష్ రెడ్డి పని అయిపోయినట్టే. ఇప్పుడు రాఘవరెడ్డి నోరు విప్పితే నాట్ ఓన్లీ అవినాష్ రెడ్డి విషయమే కాదు, అంటే ఈ స్క్రిప్ట్లే కాదు, ఇప్పుడు ముందు వివేకానంద రెడ్డి హత్య అనే ఒక పెద్ద విషయం ఉంది. అది బయటకు వస్తే ఎన్ని తలకాయలు బయటకు వస్తాయో, ఆ రోజు జరిగిన మొత్తం సీను మొత్తం బయటకు వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా జైలు ఊసలు లెక్క పెట్టాలి. అది ఎలాగ త్వరలో జరుగుతుందండి, కాకపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. సో రాఘవరెడ్డి అరెస్ట్ ఎప్పుడు కాబోతున్నాడు, ఎలాంటి సంచలన వార్తలు బయటకు వస్తాయో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.